వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. కమింగ్ ఫెస్టివల్స్ లో మనము బ్యాక్ డ్రాప్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు ఫ్లవర్ డెకరేషన్ ముగ్గులు ఇవన్నీ ఉండేవి, బట్ ఇప్పుడు ఇలా బ్యాక్ డ్రాప్స్ కూడా చేసేసుకుంటున్నాం. కాబట్టి చిన్నప్పటి నుంచి నాకు చాలా చాలా ఇష్టము బ్యాక్ డ్రాప్స్ చేసుకోవడం అంటే ఇష్టం. బట్ అప్పుడున్న నాలెడ్జ్ కి అదే ఎక్కువ. బట్ ఇప్పుడు కొంచెం కొంచెం ఏంటంటే ఇట్లా మంచి మంచి డెకరేషన్స్ అనమాట. అవి కూడా సింపుల్ గా ఉండాలి. తెలుసు కదా మన రూల్, ఏదైనా సింపుల్ గా ఉండాలి, ఈజీగా ఉండాలి. సో అందుకని చెప్పేసి ఇట్లా చిన్న చిన్న డెకరేషన్స్ అయితే 3 చూపించబోతున్నాను. ఈ ఫెస్టివల్స్ లో మీరు కూడా ట్రై చేస్తే కనుక లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో దీనికి చిన్ని చిన్ని ప్రాప్స్ అయితే యూజ్ అవుతాయి. ఎందుకంటే డెకరేషన్స్ ఎప్పుడైనా కానీ చిన్ని చిన్ని ప్రాప్స్ అయితే పెడితే చాలా చాలా బాగుంటుంది. సో మీకు ఏది కుదిరితే అదైతే చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను యూజ్ చేసింది విండో. సో విండోకి వచ్చేసి నాకు రౌండ్స్ కానీ అట్లా ఉన్నాయి. సో దానికి నాకు టై చేసుకోవడానికి చాలా ఈజీ అయింది. బట్ ఇది అన్ని హౌసెస్లో అట్లా అవ్వదు. కొంతమంది ఏంటంటే రెంటెడ్ హౌసెస్లో ఉంటుంది. సో వాళ్ళు మినిమం మేకులు కొట్టడానికి కూడా వాళ్ళు ఛాన్స్ ఇవ్వరు. కాబట్టి సో అట్లా ఉండే వాళ్ళు ఏంటంటే లైక్ మీరు ఎక్కడన్నా గోడకి ఇట్లాంటివి ఫిక్స్ చేసేసుకోండి. జస్ట్ ఇట్లా ఉంటాయి, ఆన్లైన్లో దొరుకుతాయి, ఈజీగా దొరుకుతాయి. ఇట్లాంటివి ఫిక్స్ చేసేసుకుంటే మనకి ఇవి ఉంటాయి అన్నమాట. ఇవి ఇలా హోల్డ్ చేసుకోవడానికి. సో ఇది గ్రిప్ ఉంటుంది, మంచిగా గ్రిప్ ఉంటుంది అనమాట. సో దానికి జస్ట్ మనం ఏంటంటే మా తాడు కానీ లైక్ తాడు కంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే స్ట్రింగ్స్ ఉంటాయి కదా, నేను ఇక్కడ యాడ్ చేస్తాను. దాన్ని స్ట్రింగ్ అంటారు, మరి ఏమో దానికి తెలీదు. సో దాన్ని యాడ్ చేసేసితే చాలా స్టిఫ్గా ఉంటుంది అనమాట. మనకి వైర్స్ ఉంటాయి, కరెంట్ వైర్కి సంబంధించి ఆ సిల్వర్ కలర్లో వైరింగ్ ఉంటుంది తెలుసు కదా. సో ఆ వైరింగ్ని యాడ్ చేస్తే ఇంకా స్టిఫ్గా ఉంటుంది, అస్సలు కదలదు. సో ఇవి పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇది కూడా మా వల్ల కాలేదు అనుకుంటే 2 గిన్నెలు తీసుకోండి. సో 2 గిన్నెలు ఉంటాయి కదా మన ఇంట్లో, ఇంత చిన్న చిన్న గిన్నెలు. సో అలాంటి గిన్నెలు తీసుకొని దాంట్లో బియ్యం పోసేసి రాడ్స్ ఉంటాయి, కటన్ రాడ్స్ ఉంటాయి కదా, సేమ్ లెవెల్లో అంటే సేమ్ హైట్ ఉండేటట్టు చూసుకొని ఒక 3 తీసుకోండి. ఆ 3 ఒకటి ఏంటంటే ఇటు సైడ్ రాడ్, ఒక సైడ్ ఇటు పెట్టి ఇంకోటేమో ఇట్లా పెట్టండి. అంటే లైక్ ఇలా మనకి ఇలా పెట్టేసేసి టైట్గా కట్టేసేయండి. పైనది చాలా టైట్గా కట్టేసేయండి. కట్టేసిన తర్వాత ట్యాగ్స్ అని ఉంటాయి. యాక్చువల్గా ట్యాగ్స్ ఏంటంటే అవి మీకు ఇక్కడ ఇమేజ్ యాడ్ చేస్తే ఇదే అంటారు. సో అలాంటివి ఉంటాయి అనమాట. సో దాంతో జస్ట్ ట్యాగ్ అలా యాడ్ చేసేసారంటే ఇక మిగతా అదంతా సేమ్ ఈ డెకరేషన్లో ఎట్లయితే చేసుకున్నామో సేమ్ మిగతా అంతా అలా చేసేసి. ఇదంతా మా వల్ల కాదు అంటే 2 బెస్ట్ ఆప్షన్స్ చెప్తాను. ఒకటి వచ్చేసి ఏంటంటే పైప్స్, లైక్ మనకి పైప్స్ ఉంటాయి కదా. సో ఆ పైప్స్, పీవీపీ పైప్స్ ఉంటాయి కదా, దాంతో ఒక బ్యాక్ డ్రాప్ స్టాండ్ మనమే చేసుకోవటం. ఇంకొకటి వచ్చేసి ఇది కాదు అనుకుంటే చక్కగా బ్యాక్ డ్రాప్ స్టాండ్ కొనుక్కోవటం. అది 2000 ఉంటుంది. మనం మొత్తం చక్కగా నీట్గా పెట్టేసుకొని లోపల పెట్టేసుకోవచ్చు. అదే పైప్స్ అయితే మనం దాన్ని మడిసి లోపల పెట్టడం అనేది అవ్వదు. కాకపోతే నేను లాస్ట్ దివాళీ వ్లాగ్ అప్పుడు పైప్స్తోనే చేసుకున్నాను. దానిలో ఉన్న డ్రాబ్యాక్ ఇదే, నాకు తర్వాత అర్థమైంది. ఎందుకంటే ఆ పైప్స్ అన్నిటిని మళ్ళీ తీయడం అనేది, ఫిక్స్ చేయడం అనేది, రిమూవబుల్ చేసుకునేది అయితే ఓకే. బట్ నేను పెద్ద మధ్యలో ఏంటంటే స్ప్రింగ్ పెట్టించేసి కుట్టించేసాను అనమాట. అదంతా పెద్ద స్టోరీలండి. సో అట్లా పీవీపీ పైప్స్తో అయితే 1000 రూపీస్లో అయిపోతుంది. ఇదంతా కాదనుకుంటే బ్యాక్ డ్రాప్ స్టాండ్తో అయితే ఒక 2000 ఫస్ట్ ఒక ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. సో ఇంకా కమింగ్ ఫెస్టివల్స్ మొత్తం యూజ్ చేసుకోవచ్చు. మన పని అయిపోగానే జస్ట్ తీసుకొని లోపల పడేయచ్చు. సో అదనమాట. సో రెంటెడ్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా మాకు లేదు, సోర్స్ లేదు అనుకున్న ప్రతి చోట అయినా కానీ ఈ బ్యాక్ డ్రాప్స్ లైక్ ఈ డెకరేషన్ అనేది, బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అనేది చాలా చాలా బాగా సెట్ అవుతుంది. సో ఇంకా వీడియోలోకి వచ్చి నా లింక్స్ ఏదైతే ఉన్నాయో దగ్గరగా ఉన్నాయి. నేను కొన్ని ఆఫ్లైన్లో తీసుకున్నాను, కొన్ని ఆన్లైన్లో తీసుకున్నాను. కాబట్టి దగ్గరగా మ్యాచ్ అయ్యేవి నేను ట్యాగ్ చేస్తాను కింద. అప్పుడు మీకు అర్థమవుతుంది. ప్రోడక్ట్స్ కావాలనుకుంటే పర్చేస్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫర్ ద ఫస్ట్ బ్యాక్ డ్రాప్ ఈ హుక్స్ అయితే యూస్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఆల్రెడీ పెట్టేశాను. ఇది ఏంటంటే వెనక ప్లాస్టర్ ఉంటుందన్నమాట. సో దాన్ని చేసేసి ఓపెన్ చేసేసి జస్ట్ పేస్ట్ చేయటం అంతే. సో ఈ కర్టన్ అయితే యూస్ చేస్తున్నాను. నాకు ఈ కర్టన్ అంటే చాలా ఇష్టము. ఎందుకంటే దీనికి మొత్తం ఏంటంటే ఇట్లా ఆకు డిజైన్ లాగా వస్తుంది, ట్రెడిషనల్గా ఉంటుందన్నమాట. సో అందుకని ఈ కర్టన్ అయితే నేను ఆల్రెడీ ఎప్పుడో పర్చేస్ చేశాను. అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే గార్లెండ్స్ ఉంటాయి కదా మనకి, ఇవి వైట్ లిల్లీ గార్లెండ్స్. సో దీనికి ఏంటంటే కింద లోటస్ వస్తుంది, చాలా చాలా బాగుంటుంది. నేను డిఫరెంట్ హైట్స్ తీసుకున్నాను. యాక్చువల్గా మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే సేమ్ లెంత్లో ఉన్నాయి తీసుకోండి. సో దట్ ఏమవుతుందంటే మనము ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో దాన్ని వెనక్కి వేసేసుకున్నాం అనుకోండి. ఈ సపోజ్ ఇలాంటి డెకరేషన్ చేయాలనుకుంటే ఎక్స్ట్రా ఏదైనా ఉంటే అది బ్యాక్ సైడ్కి వేసేసుకుంటే సో మనకి అలా
లెంత్ అనేది ఈక్వల్‌గా కాకుండా డిఫరెంట్‌గా పెట్టుకోవచ్చు. కావాలంటే సేమ్ లెంత్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఇది పర్చేస్ చేసుకున్న తర్వాత నాకు అర్థమైంది. అబ్బా! అలా తీసుకొనుంటే బావుండేది అని జెప్పి. సో, మీరెవరైనా పర్చేస్ చేసుకుంటే అట్లా పర్చేస్ చేసుకోండి. సో, నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మీ దగ్గర ఇలాంటి కర్టెన్ లేదు అనుకుంటే గనక శారీ మీదైనా వేసుకోవచ్చు. ప్లెయిన్ శారీ తీసుకోండి. అప్పుడు డెకరేషన్ చాలా బాగా కనిపిస్తుంది. నేను దివాళీ బ్లాగ్‌లో ఆల్రెడీ ఒక డెకరేషన్ చేశాను. దాన్ని ఇక్కడ ఐకార్డ్స్‌లో మెన్షన్ చేస్తాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. అండ్ ఇవొచ్చేసి మై ఫేవరెట్ అనమాట. ఇవి నాకు చాలా చాలా ఇష్టము. ఈ లోటస్ అనేది. సో, ఈ లోటస్‌లో ఏంటంటే మనకి ఆ గుండు పిన్నిస్ ఉంటుంది గదా! సో, దాంతో ఇవన్నీ సెక్యూర్ చేశాననమాట. చాలా ఈజీగా ఉంటుంది. మనం తీసేదాకా కూడా అస్సలు కదలదు. అండ్ ఫైనల్‌గా చిన్న బల్ల వేసేసి అండ్ ఇలాంటి బల్లలు వేసినప్పుడు దాని పైన ఏదన్నా ప్లెయిన్ క్లాత్ కానీ అట్లాంటివి వేయండి. అప్పుడు మనకి ఆ బల్ల వేసామన్నట్టు కాకుండా వేసే క్లాత్ బట్టి కూడా డెకరేషన్ అనేది చాలా బావుంటుంది. యాప్ట్‌గా మనకి ఉన్న కలర్స్ ఏదైతే యూజ్ చేసామో దానికి తగ్గట్టు కలర్ వేయండి. అప్పుడు చాలా బావుంటుంది. అండ్ ఫైనల్‌గా లుక్ అయితే ఇలా వచ్చింది. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా ఉంటుంది. ఇది ప్రతి ఫెస్టివల్స్‌కి ఈ డెకరేషన్స్ అనేవి చాలా బావుంటది. బట్ కమింగ్ గణేష్ చతుర్థి కాబట్టి నేను వినాయకుడిని పెట్టి ఈ డెకరేషన్స్ అయితే చూపిస్తున్నాను. నెక్స్ట్ డీఐవై బ్యాక్‌డ్రాప్ డెకరేషన్ కోసం నేను వైట్ బెడ్‌షీట్ యూజ్ చేశాను. సో, ఈ వైట్ బెడ్‌షీట్ ఏంటంటే, మన మదర్స్ పెయింటింగ్‌కి యూజ్ చేసేవాళ్ళు. సో, ఈ వైట్ బెడ్‌షీట్ ఆల్మోస్ట్ అందరి ఇళ్లల్లో ఉంటుంది. సో, ఆ వైట్ బెడ్‌షీట్ పైన నేను ఇది దుప్పటా అనమాట. సో, మనకి ప్లెయిన్ దుప్పటా యెల్లో కలర్ కానీ, రెడ్ కలర్ కానీ, గ్రీన్ కలర్ కానీ ఈ 3 కలర్స్ చాలా బావుంటది. ఆర్ ఎల్స్ పింక్ కలర్. ఈ 4 కలర్స్ ఏంటంటే, మనకి ట్రెడిషనల్ వైబ్ ఇస్తుంది. సో, నాకు పర్సనల్‌గా ఈ 4 కలర్స్ ఇలాంటి డెకరేషన్స్‌లో యూజ్ చేసినప్పుడు చాలా ఎలివేట్ అవుతుందనమాట మన డెకరేషన్ అనేది. సో, అందుకని నేను మెయిన్‌గా ఈ కలర్స్ ఉండేటట్టు చూసుకుంటాను. అండ్ ఫైనల్‌గా వచ్చేసి ఈ దుప్పటాని ఇలా వేసేసి అలా వదిలేయకుండా ఈ సైడ్‌కి ఇలా ఫ్రిల్స్ అన్నీ అటాచ్ దగ్గరికి తీసుకొని, ఇది మొత్తం ఒక దగ్గరికి తీసుకొని దాన్ని ఇలా టై చేసేయండి. ఒక నాట్ వేసేయండి. నేను యూజ్ చేస్తుందయితే వూల్ థ్రెడ్ అనమాట. యాక్చువల్‌గా ఈ వూల్ థ్రెడ్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, నేను నెక్స్ట్ చూసే గార్లాండ్స్‌లో యెల్లో అండ్ ఆరెంజ్ ఉంది కదా! సో, అందుకని నేను ఆరెంజ్ కలర్ వూల్ అయితే యూజ్ చేశాను. ఆర్ ఎల్స్ మీరు పక్కన ఇలా గార్లాండ్స్ కాకుండా వేరే కలర్స్ యూజ్ చేస్తుంటే గనక మీరు స్టోన్ చైన్స్ కానీ అట్లాంటివి కూడా యూజ్ చేస్తే చాలా బావుంటుంది. ఆ వూల్ కనిపించకూడదు అనుకుంటే గనక ఆ ముడి ఉంది కదా! ఆ ముడి కనిపియకూడదు అంటే ఇలా ఫ్లవర్స్ అయితే నేను ఆ ఫ్లవర్స్‌ని ప్లాస్టర్ ఉంటుంది కదా! సో, ప్లాస్టర్‌కి వన్ సైడ్ అతికిచ్చేసి అండ్ ఇంకో సైడ్ లోపలికి నుంచి తీసుకొచ్చాననమాట. సో, ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. అలా పెట్టేయటం వల్ల ఏంటంటే, ఆ నాట్ అనేది కనిపించదు. సో, ఫైనల్‌గా ఇంకో చిన్న బల్ల వేసేసి, ఇలా వినాయకుడినైతే పెట్టేసి, ఇలా ఫ్లవర్స్‌తో డెకరేషన్ చేసేసాను. ఫైనల్‌గా లుక్ ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఫర్ ద థర్డ్ డిఐవై బ్యాక్‌డ్రాప్ డెకరేషన్ నేను సేమ్ వైట్ బెడ్‌షీట్‌నే యూజ్ చేశాను. అండ్ దీనికొచ్చేసి లైట్స్‌తో డెకరేషన్ చేయాలనుకున్నాను. బట్ లాస్ట్‌కి లైట్స్ ఫెయిల్ అయినియి. సో, అందుకని చెప్పి ఇంకా క్రీపర్స్‌తో యూజ్ చేస్తున్నాను. ఇవొచ్చేసి నేను క్రీపర్స్ మొత్తం గ్రీన్ క్రీపర్స్ ఉన్నా చాలా బావుంటుంది లుక్. నేను గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ యూజ్ చేస్తున్నాను. యాక్చువల్‌గా వినాయక చవితికి ఈ డెకరేషన్ అనేది చాలా బావుంటుంది. ఎందుకంటే మనము వినాయకుడికి పూజ చేసేది చాలా ఆకులతో పూజ చేస్తాము కదా! సో, నాకు బేసిక్‌గా ఏంటంటే నాకెలా అనిపిచ్చింది అంటే, అలా అన్ని డిఫరెంట్ ఆకులతో పూజ చేస్తాము. అండ్ ఫ్లవర్స్‌తో కూడా చేస్తాం కాబట్టి, ఈ వైబ్ అనేది చాలా బావుంటుంది అనిపిచ్చింది. సో, ఇది చాలా 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 ఈజీ అనమాట. ఈ క్రీపర్స్ అనేవి మనకి బయట కూడా దొరుకుతాయి. ఏ ఫ్యాన్సీ స్టోర్‌లో అయినా దొరుకుతాయి. ఇవన్నీ ఏంటంటే లాస్ట్ మినిట్ ఐడియాస్ అనమాట. సింపుల్‌గా ఉండేటట్టు చూసాను. అండ్ అందరికీ దొరికేటట్టుగా పెట్టాననమాట. ఈ వీడియోకైతే ఇంతే. నచ్చితే గనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బై గైస్.